సరే, దేనికైనా సహనానికైనా ఒక హద్దు ఉంటుంది కాబట్టి మరి వాళ్ళు అలా కేసులు వేస్తూ ఉంటే మనం వేయించుకుంటూ ఉండలేము. కనుక మరి నాకు మిత్రుడు ప్రసన్న కుమార్ అని, వ్యవస్థాపక అధ్యక్షుడు షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి, మరి అతను చాలా హోంవర్క్ చేసి మరి పాస్టర్స్ ఎవరెవరు ఎస్సీ సర్టిఫికేట్తో ఉన్నారు అనే దాని మీద రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తెచ్చుకున్నారు. ఈరోజు అతను ఫైల్ చేయటం కూడా జరిగింది. ఎవరైతే ఇటువంటి సర్టిఫికేట్స్తో ఉన్నారో, ఎస్సీ సర్టిఫికేట్స్తో ఉన్నారో అది రద్దు చేయాలి అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. చింతాడ ఆనంద్ పాస్టర్ మరి ఆ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సరే, మళ్ళీ పాపం చింతాడ ఆనంద్ రివ్యూ చేయమని చెప్పి వేయటం. రివ్యూ అయితే ఏమవుతుంది, జడ్జి గారి ఛాంబర్లో పని చూసుకోమా అని చెప్పి చెప్తారు 99.9% ఆఫ్ ద కేసెస్లో. అక్కడ చాలా స్పష్టంగా 1950లో ఉన్న రాజ్యాంగం ప్రకారమే అతి స్పష్టంగా ఆ తీర్పు ఇచ్చిన తర్వాత సరే ఏదో చిరు ప్రయత్నం, దానివలన పని జరగదమ్మా ఖచ్చితంగా. మరి ఇదే కాదు, ఇదేమి వ్యక్తిగత ద్వేషంతో చేసేది కాదు. పరమత సహనం అనేది చాలా అవసరం. 80 సంవత్సరాలు 90 సంవత్సరాలుగా అక్కడ రామాలయం ఉన్న దగ్గర సడన్గా ఎక్కడ దేవాలయం అనే కాన్సెప్టే లేని ఒక గొంతేనమ్మని తీసుకొచ్చి మేమంతా క్రిస్టియన్లు, మా క్రిస్టియన్ సెంటిమెంట్లు భగ్నమైపోతున్నాయని మాట్లాడుతూ మళ్ళీ మా దేవత అని, మేరీమాత గొంతేనమ్మంటే కాదు కదా, మా దేవత అని చెప్పి మళ్ళీ పిక్చర్లోకి తీసుకొచ్చి ప్రశాంతంగా ఉన్న దగ్గర ఎక్కడో అందరికీ సస్పెండ్ అయ్యి హైదరాబాద్లో గోల్ఫ్ ఆడుకునేవాడు, మంగళగిరిలో పోటీ చేసి 4 ఓట్లు కూడా రానోడు, ఇంకెక్కడో ఉన్నవాడు, వీళ్ళందరూ కలిసి ప్రజలను తప్పుదోవ పట్టించి ఈ రకంగా ఒక చిన్న దేవాలయం ప్రజలందరూ కలిసి పునర్నిర్మించే ప్రయత్నంలో ఎన్ని వేషాలైనా వేయండి, అంతిమ విజయం రామభక్తులదే అని మరొక్కసారి స్పష్టం చేస్తూ ఖచ్చితంగా అనుమతులన్నీ మీరు వేసే వేషాల వలన మామూలుగా డెఫినెట్గా శ్రీరాముని దయతో అన్ని క్లియరెన్స్లు అప్టైన్ చేస్తున్నాం. ఖచ్చితంగా అనుకున్న సమయానికన్నా ముందుగానే రామాలయం ఉన్న ఆ 4 సెంట్ల స్థలంలోనే నల్లరాతితో రామాలయ పునర్నిర్మాణం, ఎంతమంది మారీచులు, ఎంతమంది సుబాహులు, ఎంతమంది తాటకులు అడ్డం వచ్చినప్పటికీ కూడా అప్రతిహతంగా సాగుతుంది అని రామభక్తులందరికీ మరొక్కసారి తెలియచేస్తూ ఇక్కడ ఇంకా 1-2 విషయాలు